అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ రోజు పెద్ద దామచంద్ర గారు ఉన్నప్పుడు, అప్పుడు హరిశ్చంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు మనం చాలా అభివృద్ధి ఇస్తున్నాం. పోయినసారి కాలు మొత్తం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఈ 5 ఏళ్లలో ఒక్క కాలువ గట్ల అది మీ అర్జీలో రాసుకున్నాం. ఒక్క అభివృద్ధి చేయలేదనేది మీరు రాశారు. అదేవిధంగా తాగునీటి సమస్య, ఆ రోజు ఉన్నటువంటి బోర్స్ తోటి మనం తాత్కాలికంగా నీళ్ళు ఇవ్వగలిగాం. మన గ్రామాలన్నిటికీ మంచినీళ్ళ కోసం మన ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రతి ఇంటికి కృష్ణా నది నీళ్ళు ఇవ్వడానికి. రామతీర్థ నీళ్ళు మనం పక్కపోతే టంగుటూరు వైపు పొండే వైపు తాగుతున్న నీళ్లు మనకు కూడా నీళ్లు తేవడం కోసం 350 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కా పడేశాడు. రేపు దాన్ని ఇస్తారు, కానీ వెంటనే టైం పడుతుంది. ఈ లోపు మన గవర్నమెంట్ రాగానే బోర్ వేసైనా ముందు మీకు నీళ్ళు ఇచ్చేది, అవసరమైతే వాటర్ ప్లాంట్ కూడా మనం మంజూరు చేపిస్తాం. మీకు నేను తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిటీ స్థలం ఉందా అంటే పోయినసారి ఆ చివరి అక్కడ చూపించినట్టు గుర్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కట్టిస్తానని చెప్పాను. మీరు నన్ను గెలిపించారు, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు. మంచి కమ్యూనిటీలు అసలు వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా మనం దానిలో కూర్చొని భోజనాలు చేసే సరిపడే విధంగా కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. మీకు మన ప్రభుత్వంలో డప్పు కళాకారులు పరిశీలించాం, కళాకారులు పరిశీలించాం. ఈ 5 ఏళ్లలో కొత్తగా ఒకటి ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల వయసు పెరిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇస్తాం. ఇంకోటి వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడంతా 60 సంవత్సరాలకు వస్తున్నారు. రేపు మన గవర్నమెంట్లో 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే భార్యాభర్తలు ఒకరికి 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం వృద్ధాప్య పెన్షన్ రేపిస్తారు. ఇక్కడ వికలాంగ పెన్షన్ కూడా ఈ కాలనీలో టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి 60 సంవత్సరాలు దాటాక పెన్షన్ రాదు. ఏంటి రేపు మనోళ్ళకి